హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక 2 దోసకాయల వరకు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి, అంటే మనం పట్టుకొని చూస్తే మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలి. అలాంటప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది. అండ్ అలాగే ఒక 3 టమాటాలు, ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి, ఒక 2 టీ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, కొంచెం పోపు దినుసులు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, కాస్త కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఈ దోసకాయలను శుభ్రంగా కడిగి వాటిపైన ఉన్న చెక్కంతా తీసేద్దాం. ఇప్పుడు ఈ దోసకాయని నేను లోపలున్న గింజలన్నీ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఒకవేళ దోసకాయ గింజలతో పాటు మీరు పచ్చడి చేసుకోవాలని అనుకుంటే దోసకాయ గింజలు చేదు ఉన్నాయా లేవా అని చూసుకొని మీరు పచ్చడిలో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఇలా నేను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పల్లీల్ని జస్ట్ ఆయిల్ లేకుండా డ్రైగా మనం రోస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే పల్లీలు డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిలో నువ్వులు కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు వాటి నుంచి నువ్వులు అనేవి మాడిపోకుండా తీసేసేయాలి. వాటిని మనం పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిలో నేను ఒక 4 రెమ్మల వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం. చూసారా, టమాటా పచ్చిమిర్చి అనేవి కాస్త మెత్తబడిన తర్వాత మనం ఇందాక తీసుకున్న ఏవైతే వేరుశెనగ గుళ్ళు అండ్ అలాగే నువ్వుల పొడి ఉందో వాటిలో వీటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో మన రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కాస్త చిన్న చిన్నగా పల్సిస్తూ మిక్సీని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నేను కొన్ని ముక్కల్ని విడిగా కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే దోసకాయ పచ్చడిలో ముక్కలు అనేవి తగులుతూ ఉంటేనే మనకి రుచిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వీటిలో ఈ మిక్సీలో సగం మిశ్రమాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని ఏవైతే మిగిలిన ముక్కలు ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం పేస్ట్ లాగా చేసుకొని ఆ మిగిలిన మిశ్రమంతో పాటు మనం మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి అండ్ అలాగే పోపు దినుసులు ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చూసారా, టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.